వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడి గారి బాలానందిని వ్యాఖ్య 158వ భాగం 31/3/26 సుందరకాండలో 13వ సర్గలో ఉన్నాం మనం. నేను కొంత అక్కడ ఆపేశాను. సవనేషు సవయేషు విరో నిరోధేషు నా పునః క్రీడామనుభవిష్యంతి సమేచ్ఛ కవికుంజరా. ఆ పైన వానరులంతా కలిసి వెనకటిలాగే వనాలలో పర్వతాల మీద గృహాలలో కానీ క్రీడా సుఖాలను అనుభవిస్తారు. చేత కనపడండి లేదని చెబితేనే సపుత్రదారా సామాచ్యా భర్తు వ్యసన పీడితా శైలాగ్రేభ్య ప్రతిష్యంతి సమేషు విషమేషు చ. వానరులంతా ప్రభువుకు కలిగిన దుఃఖం చేత పీడింపబడిన వాడు భార్యాపుత్రులతో ఇతర సహచరులతో కలిసి పర్వత శిఖరాలపై నుండి తమ ప్రదేశాలలో విషమ ప్రదేశాలను ఈ దుమికి చనిపోతారు. విషముద్బంధనం వాపి ప్రవేశం జ్వలనస్య చ ఉపవాసమధోసత్రం ప్రచరిష్యతి వానరాః. వానరుడు విషం తిని కానీ ఉరి పోసుకొని అగ్నిలో ప్రవేశించి కానీ ఉపవాసం చేసి కానీ ఆయుధాలతో పొడుచుకొని కానీ చచ్చిపోయి ఘోరమారోదనం మన్యే గతే మయి భవిష్యత్. ఇక్ష్వాకు కులవాసశ్చ వాసశ్చైవ వనౌకసాం. పేరు తిరిగి వెళితే ఇక్ష్వాకు కులం నశిస్తుంది, వానరులు నశిస్తారు. ఈ విధంగా భయంకరమైన దుఃఖమే మిగులు. సోహం నైవ గమిష్యామి కిష్కింధాం నగరీమితః నచ శిక్షామ్యహం ద్రష్టం సుగ్రీవం మైథిలీం విర. నేనిక్కడ నుండి కిష్కింధకు వెళ్ళను. సీతవార్త తెలియకుండగా నేను సుగ్రీవుణ్ణి చూడటం కూడా అశక్యం. మయ్య గచ్చతి చేహస్తే ధర్మాత్మానౌ మహారథౌ ఆశయాతౌ ధరిష్యేతే వానరాశ్చ మనస్వినః. నేను వెళ్లకుండా ఇక్కడనే ఉండిపోతే ధర్మాత్ములు మహారథులు అయిన రామలక్ష్మణుడు అలాగే మానవంతురాలైన వానరు హనుమంతుడు వస్తారు, శుభం చేస్తాడు అని ఆశతో జీవిస్తూ హస్తాదాను ముఖాదాను నియతో వృక్షమూలిక వానప్రస్థో భవిష్యామి ఉజ్జుష్ట జనకాత్మజాం. సాగరాపజే దేశే బహుమూల పరువుద. సీత కలపడకపోతే నేను నియమం పాటిస్తూ వృక్షమూలాలలో చేతిలో దొరికింది తంచి నోటికి అందిన దాని దుంపలు ఫలాలు ఉదక మొదలైనవి సమృద్ధిగా ఉన్న సముద్ర జల ప్రవేశంలో వానప్రస్థ ఆశ్రమాన్ని చితాం కృత్వా పరీక్ష్యామి గమిద్ధం మరణీయుసుదం ఉపవిష్టస్య మా సమ్యక్ జీవనం సాధయిష్యత. శరీరం భక్ష్యయిష్యంతి వాయసా స్వాపదాని. లేదా క్షితిని పేర్చుకొని జ్వలిస్తున్న అగ్నిలో లేదా అనశన వ్రతం అవలంబించంటే నిరాహార దీక్ష. నా శరీరాన్ని కాకులకు క్రూరాలమైన జంతువులకి తినేయటానికి వదిలేస్తాను. లింగినం అంటే లింగం దేహం గల ఆత్మ దాన్ని సాధయిష్యది. సాధింపగా ఉన్న అంటే ఆత్మను దేహం నుండి విడదీస్తున్న అని కొందరు వ్యాఖ్యాతలు అర్థం చెప్పారు. లింగం అంటే సన్యాసం, అంటే తినకుండా ఉండడం. దాన్ని సాధింపనున్న అని గోవిందరాజు లింగిని అని గోవిందరాజుల పాఠం. లింగినీం లింగరూపుడైన శివుడు సాధయిష్యతగా ధ్యానింపబట్టం అనే అర్థం కూడా చెప్పచ్చు. ఇదం మహర్షిభిర్దృష్టం నిర్యాణమితి మే మతి. సమ్యగాపక
ప్రవేక్ష్యామి నచేత్ పశ్యామి జానకి. ఇలాంటి పరిస్థితిలో మహర్షులు చెప్పిన ప్రాణత్యాగ ఉపాయం ఇదే అని నా అభిప్రాయం. అందుచేత జానకి కనపడకపోతే సూటిగా ఇంటికి పోయి తిన్నగా పోయి సముద్ర జలాలు దూకేస్తాయి. సుజాత మూలా సుభగా కీర్తిమాలా యశస్విని ప్రభగ్నాచరరాత్రాయ మమ సీతామపశ్యతు. యశస్సుతో కూడిన సుందరమై నశించందరగా యశస్సు కీర్తి రెండూ నశించినవని అర్థం. విశిష్టమైన కార్య చేయటం వల్ల గొప్పతనం యశస్సు అందరూ పొగడటం అనే కీర్తి. శరరాత్రి అనే పాఠం ఈ పాఠాన్ని అనుసరించి దీర్ఘమైన రాత్రి అనే వ్యాఖ్యానాన్ని కూడా యుక్తంగా లేదనిపిస్తోందంటున్నారు పుల్లెలవ. తాపసో వా భవిష్యామి యజతో వృక్షమూలిక నేతః ప్రతిగమిష్యామి కామదృష్టోసితే క్షణాం. లేదా నియమాలు అవలంబించి వృక్ష మూలాలలో కూర్చొని ముని జీవితాన్ని గడుపుతా. నల్లని నేత్రాలు గల సీత చూడకుండా ఇక్కడి నుంచి వెనకకు మాత్రం వెళ్ళను. యది తగా ప్రతిగచ్చామి సీతామనధిగమ్యత అంగదః సగతై సర్వై వానరైన భవిష్యత్. నేను సీతని చూడకుండా జాడ కనుక్కోకుండా ఇక్కడి నుంచి తిరిగి వెళితే అంగాద వానరులంతా కూడా బతకరు. వినాశే బహవో దోష జీవన్ భద్రాణి పశ్యతి. ఇది లోకంలో సాధారణమైన ఒక సూక్తిగా జీవన్ భద్రాణి పశ్యతి. తస్మాత్ ప్రాణాన్ ధరిష్యామి ధ్రువో జీవిత సంగమ. మరణించట అనేక దోషాలకి కారణము. మానవుడు బ్రతికి ఉంటేనే మంగళాలు అంటే శుభాలు చూడగలుగు. అందువల్ల నేను ప్రాణాలు విడవనంటే అనేక రకాలుగా ఆలోచిస్తున్నాను. జీవించి ఉన్నవాడు ఏ నాటికైనా తప్పక కలుసుకుంటారు. జీవన్ భద్రాన్ని పశ్యత్. ఏవం బహువిధం దుఃఖం మనసా ధారయం మహు నాధ్యగచ్చత్తదాపారం శోకస్య గతి కుంజర. హనుమంతుడు ఈ విధంగా కలిగి అనేక విధాలైన దుఃఖాన్ని మనస్సులోనే అణచుకుంటుంది. ఈ శోకానికి అంతం కనపడటం. రావణం వా వదిష్యామి దశగ్రీవం మహాబలం కామమస్తు హృతా సీత యచ్చాచీర్ణం భవిష్యతి. హరించబడిన సీత విషయమైన దశఘంటుడు మహాబలుడైన రావణుని చంపేస్తాం. కనుక దీనితో అతడు చేసిన దానికి ప్రతిక్రియ జరిగినట్లు నాకు ఆనందం. అధమైనం సముక్షిప్య ఉపరి సాగరం రామ యో పరిహరిష్యామి పశుం పశుపతి. లేదా రావణుడి సముద్రం పైన ఎత్తుకొనిపోయి పశువుల యజమాని వాడి పశువును అప్పగించినట్టు రాముడికి అప్పగిస్తాడు. పశుపతి అగ్ని అని గోవిందరాజ వ్యాఖ్య. పశుపతి శబ్దం శివుడిలో రూఢం కలు. శివుడికి అనే అర్థం కూడా చెప్పదు. శివుడికి పశుబలిని సమర్పించడం కూడా లోకాచారం. పశూనారుద్రం యజతి ఉపహృత పశువు రుద్ర ఇది. అలాంటి ఉదాహరణలు సిద్ధాంత కౌముదిలో కనపడు. కనుక అది వీటికి శృతి ఆధారం వేదం. ఇది చింతాం సమాపన్న సీతామనధిగమ్యతాం ధ్యానశోకపరీతాత్మ చింతయామాస వానర. హనుమంతుడు సీత కనపడకపోవడం ఈ విధంగా ఆలోచిస్తూ అనేక విధాలే ఆలోచన శోకం మనస్సును బాధిస్తుండగా ఇలా అనుకున్నాడు. యావత్ సీతాం హి పశ్యాత్ రామభద్రీం యశస్వినీం తావదేతాం పురీం లంకా విచివోమి పునః పునః. రాముడి భార్య యశస్శాలి అయినటువంటి సీత కనపడే వరకు ఈ పట్టణాన్ని మళ్ళీ మళ్ళీ వెతుకుతూ సంపాది వచనాచ్ఛాపి రామం యజ్జానయామ్యః అవశ్యం రాఘవో భార్యం నిర్ధగే తత్సర్వసావానర. సంపాది చెప్పాడు కదా సీత లంకలో ఉన్నదని
తెలిసి నేను రాముణ్ణి ఇక్కడికి తీసుకువస్తే ఇక్కడ అతని భార్య కనపడకపోతే రాముడు వానరులందరినీ కూడా కాల్చేస్తా. ఇహ ఇవ నియతాహారో వచ్చామి నియతేంద్రియ మత్కృతే వినశ్యేయుః సర్వే తే వానరానరః నరవానర ఆహార నియమాన్ని పాటిస్తూ ఇంద్రియాలను నిగ్రహించు ఎక్కడే ఉంటారు. రామాది వరుడు అంగద సుగ్రీవాది వానరుడు నా మూలాన నశించకుండా ఉంటారు. అశోకవనికాచేయం దృశ్యతే యా మహద్రుమా ఇమామధిగమిష్యామి నహీయం విజితామయా. పెద్ద పెద్ద వృక్షాలతో అశోకవనం ఎదురు కనపడుతుంది. నేను ఈ వనంలో వెతక్కలే అంచేత దానిలోకి వెడతా. వసూన్ రుద్రాంస్తధానిత్యాన్ అస్మినౌ మరుతోపి సహ నమస్కృత్వా గమిష్యామి రక్షసాం శోకవర్ధనః. వసువులకు రుద్రులకు ఆదిత్యులకు అశ్విని దేవత మరుత్తులకు నమస్కరి రాక్షసుల దుఃఖాలను వృద్ధి పొందటానికై ఈ వనంలో ప్రవేశిస్తారు. జిత్వాతు రాక్షసాన్ సర్వాన్ ఇక్ష్వాకు కులవందందినీం సంప్రదాస్యామి రామాయ యథాసిద్ధం తపస్వినే. రాక్షసులందరినీ జయించి తపోధరుల సిద్ధిని అందించినట్లుగా ఇక్ష్వాకు కుల ఆనందవర్ధని అయిన సీత రాముడి దగ్గరికి చేరుస్తారు. స ముహూర్తామివ ధ్యాత్వా చింతావగ్రధితేంద్రియ వదతిస్తన్మహాతేజ హనుమాన్ మారుతాత్మజ. మహాతేజస్యాలి వాయునందనుడు అయిన హనుమ చింతచే దుర్బలాలైపోయి ఇంద్రియాలు కలవాడై క్షణకాలం పాటు ఆలోచించి అశోకవన ప్రవేశ ఉద్యుక్తుడై లేచ. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్మై జనకాత్మజాయ. నమోస్తు రుద్ర ఇంద్ర యమ అనిద వభ్య నమోస్తు చంద్రార్క మరుద్. ఇప్పటిదాకా తను పోటుగాడినట్టు వెతికి ఇక తన వల్ల కాదని నీవే తప్ప ఇత పరం వేరుగాని గజేంద్రుడు ఎట్లా అయితే చేశాడు, ఈయన కూడా దేవుళ్ళందరూ ఇప్పుడు కనపడతారు. కనుక లక్ష్మణ సమేతుడైన రాముడికి జనకపుత్రి అయిన సీతాదేవికి నమస్కారం. రుద్ర ఇంద్ర యమ వాయుదేవులకి నమస్కారం. చంద్ర సూర్యులకు మరుద్గణాలకు తేభ్యస్తు సమస్కృత్వా సుగ్రీవాయ చ మారుతి దిశః సర్వా సమాలోక్య అశోకవనికాం గతః. హనుమంతుడు రామాదులకు సుగ్రీవుడికి నమస్కరించి ఒక్కసారి అన్ని దిక్కుల వైపు చూసి అశోకవనం అప్పుడు కనపడి చూశారు. నగత్వా మనసా పూర్వమశోకా వనికాం శుభం ఉత్తరం చింతయామాస వానరో మారుదాత్మజ. వాయుపుత్రుడైన హనుమ ముందుగానే మనస ఆ అశోకవనాల్లో ప్రవేశించి తర్వాత చెయ్యాల్సిన పని గురించి ఆలోచి ధ్రువంతు రక్షో బహుళాభశ్విష్యది వనాకుల అశోకవనికా పుణ్య సర్వసంస్కార సంస్కృత. అశోకవనం రాక్షసులతో నిండి వృక్షాలతో వ్యాకులమై అన్ని విధాల సంస్కారాలచే సంస్కృతమై పుణ్యప్రదంగా ఉంది. రక్షణశాస్త్రమహి విహిత మాన నూనం రక్షంతి పాదవాన్ భగవానపి సర్వాత్మ నాతిక్షోభం ప్రవాతి వై. సంక్షిప్తోయం మయాత్మా చ రామార్థే రావణస్య చ. ఈ ఉద్యానవనంలో రక్షక భటులు నియమితులై తప్పక వృక్షాలను కాపాడుతూ ఉంటారు. సర్వాంతర్య పూజ్యుడు అయిన వాయుదేవుడు కూడా తీవ్రత లేకుండా చక్కగా వీస్తున్న రాముడి కార్యం సిద్ధించడానికి రావణుడి కంటపడకుండటానికి నేను నా శరీరాన్ని చాలా చిన్నదిగా చేసుకున్నా.
సిద్ధిన్నే సంవిధాస్యంతి దేవాః సర్షిగణాస్తిః. సర్షి అంటే ఋషిగణాలు. బ్రహ్మ స్వయంభూర్భగవాన్ దేవాశ్చైవ దిశంతు మే. ఈ శ్లోకాలని ఆయన మల్లాది రామచంద్ర శాస్త్రి రామచంద్ర శాస్త్రి గారు చాలా చక్కగా చదువుతారు, బాగా అర్థం చేస్తారు. సిద్ధిమగ్నిశ్చ వాయుశ్చ పురుహూతశ్చ భద్రభృత్ వరుణః వాసహస్తశ్చ సోమాదిత్యౌ తథైవ చ అస్మినౌ చ మహాత్మానౌ మరుతః సర్వ ఏవ చ సిద్ధిం సర్వాణి భూతాని భూతానాం చైవ యః ప్రభు దాస్యంతి మమ ఏ చాన్యే యదృష్ట్వా అధిగోచరాః. ఋషిగణాలు దేవతలు నాకు ఇక్కడ కార్యసిద్ధిని ఇవ్వాలని కోరు. స్వయంగా జన్మించిన వాడు మహామహిమ అయిన బ్రహ్మదేవు, దేవత అగ్ని వాయు వజ్రధారి అయిన దేవేన్, పాశాలు ధరించిన వరుడు చంద్రమ సూర్యుడు, మహాత్ముడైన అశ్విని దేవత మరుత్తుడు శివుడు నాకు కార్యసిద్ధిని ఇవ్వుతారుగా. సకల భూతాల అధిపతి అయిన సర్వేశ్వరుడు కనపడకుండా మార్గంలో ఉండే ఇతర దేవతలు కూడా నాకు కార్యసిద్ధిని ఇవ్వాలి. తదున్నతం పాండురదంతమౌరణం సుజస్మితం పద్మఫలాశలోచనం ద్రక్షే తదార్యా వదనం కదా స్వగం ప్రసన్నతారాధిప తుల్యదర్శనం. ఎత్తైన నాసిక, తెల్లని దంతాలు, తెల్లని చిరునవ్వు, తామర రేకుల వంటి నేత్రాలు కలది, ఎలాంటి దోషాలు లేని చంద్రబింబంలాగా కనపడేది అయిన పూజ్యురాలే సీతముఖాన్ని ఎప్పుడు చూస్తాను. క్షుద్రేణ పాపేన నృశంస కర్మణ సుదారుణాలంకృత వేషధారిణ బలాభిభూతాఖ్య బలా తపస్విని కథం సుమే దృష్టిపదేజ్యసా భవే. ఇచ్చార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే సుందరకాండే త్రయోదశ సర్గః. నీచుడు, పాపాత్ముడు, క్రూరమైన పనులు చేసేవా, భయాన్ని కలిగించి లంకంలో వేషాలు ధరించినవాడు అయిన రావణ్, ధీరురాలు అబల అయిన సీత బలాత్కారంగా అపహరించి అలాంటి సీత ఎప్పుడు నా కంటికి కనపడుతుందో కదా. ఇది 13వ సర్గ అయిపోయింది. 14 ముహూర్తామివ ధాత్వా మనస చాధిగమ్యతాం అవకులుతో మహాతేజాః ప్రాకారం తస్య వేశ్వరః. మహాతేజస్యార్యై హనుమ క్షణకాలం ఆలోచించి మనస ఆ అశోకవనంలోకి ప్రవేశించి భవనం ప్రాకారం కిందికి దూకారు. దతు సంహృష్ట సర్వాంగ ప్రకారస్థో మహాకవి పుష్టితాగ్ర వనస్సాదౌ దదర్శ వివిధాన్ ద్రుమాన్ పాసాదానశోకాన్ భవ్యాంశ్చ చంపకాంశ సుపుష్పితాన్ ఉద్దారకాన్ నాగవృక్షా సూతా కపిముఖానపి. హనుమంతుడు ప్రాకారంపై ఉండగా సంతోషించే ఉప్పొంగిన శరీరం కలబోడి వసంత ప్రారంభం పుష్పించని అగ్రభాగాలుగా అనేక విధాలైన వృక్షాలు చూశారు. అంటే చెట్టంతా పువ్వు పూసి మధ్య అందమైన అశోక చక్కగా పూసిన సొంత విరిగి చెట్టు, అలాగే పండ్ల చెట్టు, మామిడి చెట్టు, ఈగ గానుగ చెట్టు, ఇవన్నీ మొదలైన వాడు కనపడ్డాయి అశోక వనం. అధాంబ్రవణ సంచన్నాం లతాశత సమావృతం చాముక్త ఇవ నారాజ ఉప్రువే వృక్షవాటికాం. తర్వాత హనుమ వింటి నారిను విడువబడిన బాణాల మహావేగంతో అక్కడ ఉన్న వృక్షవాటికలోకి ప్రవేశి ఆ వృక్షవాటిక అనేకమైన మామిడి చెట్లతో 100 కొలది లతలతో నిండి
सकविश्य चित्ते विचित्रान्तं विहगैरभिवादितं राजतै काञ्चनैश्चैव पादपै सर्वतो वृतां विहगैर्मृगसङ्घैश्च विचित्रां चित्रकाननाम् उदितादित्य सङ्काशं ददर्श हनुमान् कपिः वृतां नानाविधैर्वृक्षैः पुष्पोपगफलोपगैः कोकिलैर्भृङ्गराजैश्च मत्कैर्नित्यदिसेवितां प्रकृष्ट मनुजे काले मृगपक्षिसमाकुले मत्तबर्हिणसङ्घष्टात् नानाद्विजगणायुताम् మనుష్యులు మృగపక్షాలు ఆనందంతో విహరిస్తూ వసంత ప్రారంభ సమయ వివిధ వర్ణాలుగా పుష్పాలతో వృక్షవాటిక విచిత్రంగా ఉంది. అలాగే పక్షుల ధ్వనులతో ప్రతిధ్వనిస్తున్న వృక్షవాటిక చుట్టూ వెండి చెట్లు, బంగారపు చెట్లు ఉన్నాయి. అనేక విధాలైన వృక్షాలు, పక్షులు అలాగే మృగాలు విహరిస్తుండటం చేత విచిత్రంగా కనపడుతుంది. వృక్షాలు గుంపులు కూడా అనేక రంగులతో ఉంది. దాని చుట్టూ అనేక పుష్పాలతో నిండిన వృక్షాలు, ఫలాలతో నిండిన వృక్షాలు, మదించిన కోకిల, తుమ్మెద, అలాగే నిత్యం నివసించే ఆ వాటిక మదించిన నెవళ్లతో ధ్వనులతో ప్రతిధ్వనిస్తూ అది వివిధ పక్షి గణాలతో నిండి ఉన్నది. అలాంటి వృక్షవాటికను చూసి హనుమ లోపలికి ప్రవేశ మార్గమాణో వరారోహాం ఓహోం రాజపుత్రీమనిందితాం సుఖప్రసుస్తాన్ విహగాన్ భోగాన్ బోధయామాస వానః అందమైన కటి ప్రదేశం కల దోషాలు లేని అయిన సీత కోసం అన్వేషిస్తూ ఆ వనంలో హనుమంతుడు ప్రవేశించగానే చెట్లపై నిద్రిస్తున్న పక్షులన్నీ నిద్ర నుండి లేచి ఎగిరిపోయి ఉత్పతద్విజ గణై పక్షై సమాహతా అనేక వర్ణా వివిధ ముముతు పుష్పవృష్టయ ఎగురుతున్న పక్షుల రెక్కలు తగి వృక్షాలు అనేక రంగులుగా అనేక విధాలే పుష్పవృష్టులను వర్షించాయి. పుష్పావకీర్ణ శుశుభే హనుమాన్ మారుతాత్మజ అశోకవనికా మధ్యే యథా పుష్పమయూగిరి పుష్పాలచే కప్పబడి వాయుపుత్రుడై హనుమ ఆ అశోకవన మధ్యంలో పుష్పమయమై పర్వతంలా ప్రకాశి దిశః సర్వాః అధావంతం వృక్షషండగతం గవిం దృష్ట్వా సర్వాణి భూతాని వసంతైవి ఇతి మేనిరే. ఆ చెట్ల తూపుల మధ్య అన్ని వైపు పరిగెత్తుత హనుమ చూసి వాళ్ళంతా సాక్షాత్తు వసంతుడే తిరుగుతున్నాడా అనిపి వృక్షేభ్య పదితై పుష్పై అవకీర్ణా పృథగ్విధై రరాజ వసుధా తత్ర ప్రమదేవ విభూషిత. అక్కడ వేరు వేరు రకాల రాజు వాటి చేత కప్పబడ్డ నేల అలంకరించుకున్న స్త్రీలాగా తరస్వినాదే తరవస్తర సాభి ప్రకంపితా సుకుమాని కుసుమాని విచిత్రాని ససృజు కవినా తదా. అప్పుడు బలవంతుడైన హనుమంతుడి బలానికి ఊగిపోయిన వృక్ష రంగురంగుల పువ్వులను రాల్చాయి. విద్ధూతపత్త శిఖర శీర్ణ పుష్ప ఫలాద్రుమా నిక్షిప్త వస్త్రాభరణ ధూర్తా ఇవ పరాజితా. హనుమంతుడు వేగంగా ఇటు అటు తిరగటం చేత చెట్ల కొమ్మల చివర్లను ఆకులు ఎగిరిపోయి పుష్పాలు ఫలాలు రాలాయి. అంచేత ఆ వృక్షాలు జూదంలో ఓడిపోయి నెగ్గిన వాళ్ళకి ఇవ్వటానికి తమ వస్త్రాలు అలంకారాలు తీసి
కింద పెట్టిన సూదరులాగా కనపడు. హనుమతావేగవతా కంపితాస్తే సగ్నగోత్తమ పుష్పవర్ణ ఫలాన్యాసు ముముచు పుష్పశాలిన పుష్పాలతో నిండి ఉన్న వృక్షాలు హనుమంతుడి వేగాన్ని ఊగిపోయినవై వెంటనే పుష్పాలు పత్రాలు ఫలాలను రాజ్యం విహంగ సంఘ్రైర్నిఘ్నాసై కంధమాత్రాశ్రయాద్రుమ బభూవురగమః సర్వే మారుతేనేవ నిర్ధృతా పక్షులనీ ఎగిరిపోయి పెద్ద పెద్ద కొమ్మలు మాత్రం మిగిలిన వృక్షాలు వెనుగాలి తాకి వృక్షాలు ఎలా కూలాయి అలా నిర్భూతకేరీ యువతిర్యథ గురితవర్ణగా నిష్పేత శుభదంతోస్తే నఖైర్గంధైదంతైశ్చ వీక్షతాన్ తథా లాంగూలహస్తైశ్చ శరణాభ్యాం చ మద్దితా బభూవాశోకవనికా రాభగ్న వరపాదపా హనుమంతుడి రాకచేత్ హస్తాలచేత్ పాదాలచేత్ పగ నలగగొట్టబడి మంచి వృక్షాలని విరిగిపోవటం చేత అశోకం ప్రియుడి చేత గాఢంగా చుంపింపబడిందై నఖక్షత దంతక్షతాలను కూడిన శరీరం చేత చెదిరిపోయి జుట్టుతో నలిగిపోయిన రంగుతో ఉన్న యువతిలాగా ఉండదు. మహాలతానాం దామాని వ్యధమత్తరసాగరి యథా ప్రావృషి వింధ్యస్య మేఘజాలాని మారుతః. వర్షాకాలంలో వాయు వింధ్య పర్వతం మీద ఉన్న మేఘపంక్తి చెదరగొట్టిన హనుమ బలంచే పెద్ద పెద్ద తీగల మొదలను పాదాలను ఛేదించేశారు. తత్ర మణిభూమిశ్చ రాజనీతిశ్చ మనోరమా తథా కాంచన భూమిశ్చ దదర్శ విచరన్ కవి. హనుమ అక్కడ సంచరిస్తూ అతి సుందరాలే మాణిక్యాలు పొదిగే చపటాలు వెండి చపటాలను అంటే కింద గ్రౌండ్లను బంగారు చప్టాలను చూశారు. వాపీశ్చ వివిధాకార పూర్ణాః పరమమారిణ మహార్హై మణిసోపానై ఉపసంపన్నాస్తతస్తత ముక్తా ప్రవాళ శిఖతాః స్ఫాటికాంతరకృత్తిమాః చిత్రై స్థిరుజై ఉపశోభితై వల్ల పద్మోత్తరవరాశ్చక్రవాకోప పూయితాః నచ్యూహ ప్లుత సంహృష్ట హంససారస నాదితాః దీర్ఘాభిర్ద్రుమయుక్తాభిः సరిద్భిశ్చ సమంతతః అమృతోపమ తోయాభిः శివాభిः ఉపసంస్కృతాః లతా శతై రవతతాః సంతాన కుసుమావృతాః నానాగుల్మావృతాఘనాః కరవీర కృతాంతరాః. హనుమ అశోకంలోని వనంలోని గుండ్రని కోరగా ఉన్న చతురస్రం దీర్ఘచతురస్రంగా ఉన్న వివిధాకారాలతో ఉత్తమమైన జలాలతో నిండి దిగుడు బావులను చూశాం. వాటికి అక్కడక్కడ శ్రేష్టాలే మాణిక్యాల మెట్లు కనపడ్డాయి. వాటితో ఇసుకకు బదులు ముత్యాలు పొగడాలు ఉన్నాయి. వాటి తీరాలపై బంగారు చెట్టు అనేక రంగులు గల చెట్టు కృత్రిమంగా నిర్మితాలై ప్రకాశిస్తున్నాయి. పద్మాలు కలువలు గుంపు గుంపులుగా వికసించి ఉన్నాయి. చక్రవాక పక్షులు, నీటి కోళ్ళు, హంసలు, సారస పక్షులు మొదలైన జలపక్షుల కూతలు మధురంగా వినపడుతున్నాయి. ఆ దిగుబావుడు నలువైపులా అమృతం వంటి ఉదకాలతో నిండాయి. పొడవైనవి మంగళకరాలు చెట్ల చేత ఆవరింపబడినవి అయిన కాలువలు కనపడతాయి. వందల కొలది తీగలు వ్యాపించి ఉన్నాయి. సంతాన వృక్షాలు, పుష్పాలు వాటిపై రాలి ఉన్నాయి. అనేక విధాయ పొదలు
చిన్న మొక్కలు వారి చుట్టూ దట్టంగా వ్యాపించి ఉన్నాయి. మధ్య మధ్య కరవీర వృక్షాలు కలవు. తతో అంబుధరస్తంకాయం ప్రబుద్ధ శిఖరంగిరి విచిత్రకూటం కూటైశ్చ సర్వతః పరివారితం. శిలాగృహైర హరణతారవ అతతం నానావృక్షై సమావృతం దదర్శ హరిశార్దూలో రమ్యం జగతి పర్వతం. ఆ హనుమంతుడు జగత్తులో అందమై పర్వతాలలో ఒకడే. మేఘం వంటి ఎత్తయి శిఖరాలుగా పర్వతం చూసి దాని చుట్టూ ఉన్న శిఖరం చిన్న కొండలు, దానిపై ఉన్న శిఖరాలు విచిత్ర వర్ణాలు కనపడి అనేక వృక్షాలతో నిండి ఆ పర్వతంలో అక్కడక్కడ నివాస యోగ్యాలైన గృహాలు కూడా కనపడ్డాయి. మిగతావి రేపు.